శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జూన్ 30వ తేదీ నుండి జూలై 2వ తేదీ వరకు జరగనున్న సాక్షాత్కార వైభవోత్సవాలను పురస్కరించుకుని గురువారం వేడుకగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉదయం 7:30 నుండి 11:30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేశారు. మధ్యాహ్నం 12:30 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు. కాగా ఈ ఆలయాన్ని తాళ్లపాక అన్నమాచార్యుల మనుమడు శ్రీ చిన్న తిరుమలయ్య పునరుద్ధరించారు. ప్రకృతి వైపరీత్యాలకు, యవనుల దండయాత్రలకు లోనై శిథిలమైన ఈ గుడి గోపురాలను పునర్నిర్మించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్య పూజా నైవేద్యాలను ఏర్పాటు చేసి ఉత్సవాలు, ఊరేగింపులను చిన్న తిరుమలయ్య నిర్వహించినట్లు 22 మార్చి 1540 సంవత్సరం నాటి శాసనం చెబుతోంది. అర్చకులు శ్రీ సుందరరాజస్వామి వారి నుండి 1967లో తిరుమల తిరుపతి దేవస్థానంలో వారు చేపట్టి శ్రీ వైఖానస ఆగమోక్తంగా దేవాలయ పునరుద్ధరణ, భక్తులకు వసతులు, నిత్య దిట్టం ఏర్పాటు చేసి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే అవకాశం కల్పించారు. 1981 నుండి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి నిత్య కళ్యాణం, సాక్షాత్కార, బ్రహ్మోత్సవ వైభవాలను నిర్వహిస్తున్నారు. సాక్షాత్కార వైభవోత్సవాల్లో భాగంగా జూన్ 30వ తేదీన రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్దశేష వాహనంపై, జూలై 1వ తేదీన రాత్రి 7 నుండి 8 గంటల వరకు హనుమంత వాహనంపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు విహరించనున్నారు. జూలై 2వ తేదీ సాయంత్రం 6:30 గంటల నుండి 7 గంటల మధ్య లక్ష్మీహారాన్ని ఆలయ ప్రదక్షిణగా అలంకార మండపంలోనికి తీసుకురానున్నారు. అదే రోజు రాత్రి 7 నుండి 8:30 గంటల వరకు ఆలయ 4 మాడ వీధుల్లో గరుడ వాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు స్వామివారు. కాగా జూలై 3న పార్వేట ఉత్సవం జరగనుంది. జూలై 3వ తేదీన ఉదయం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన, సాత్తుముర, అనంతరం ఉదయం 7 నుండి 11 గంటల వరకు ఉత్సవమూర్తులు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య పార్వేట ఉత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ఆస్థానం, వైదిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. సాక్షాత్కార వైభవోత్సవం, పార్వేట ఉత్సవం సందర్భంగా జూన్ 26న, జూన్ 30 నుండి జూలై 3వ తేదీ వరకు నిత్య కళ్యాణోత్సవం, జూన్ 26 నుండి జూలై 3వ తేదీ వరకు తిరుప్పావడ సేవ, జూలై 2న అష్టోత్తర శతకలశాభిషేకం, జూలై 1వ తేదీన స్వర్ణ పుష్పార్చన సేవలను రద్దు చేసింది టీటీడీ. ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ మునిశేఖర్, ఆర్జితం ఇన్స్పెక్టర్ ధనశేఖర్, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరం జరిగేటటువంటి సాక్షాత్కార వైభవోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే దేవాలయంలోని అంతర్భాగాన్ని, దేవాలయం చుట్టూ ఉండేటటువంటి భాగమును, అలానే స్వామివారికి నిత్యం కైంకర్యంలో ఉపయోగించేటటువంటి వస్తు ద్రవ్యములను అన్నింటినీ శుద్ధి చేస్తూ ఈ వైభవోత్సవ పురస్కృతంగా స్వామివారికి జరిగే వైభవంకి తార్కాణంగా ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవ 18 రకాలైనటువంటి సుగంధ ద్రవ్యములతో ఉండే లేపనాన్ని స్వామివారు ఉండేటటువంటి గర్భాలయము, తర్వాత ఉండేటువంటి అంతరాలయము, అర్ధమండపం వరకు కూడా ఈ తిరుమంజన సేవను చేస్తూ స్వామివారికి వైభవోత్సవ పురస్కృతంగా స్వామివారికి జరిగే ఉత్సవ ప్రారంభ సరళిని ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవతోటి ప్రారంభం చేయటం ఎప్పుడు అనూచారంగా వస్తున్నటువంటి విషయం. దాంట్లో భాగంగానే కోయిల్ అంటే దేవాలయము, ఆళ్వార్ అంటే భగవంతుడు, తిరుమంజనము, తిరుమై అంజనము అంటే ద్రవ్య సేవ అని ఉండేటటువంటి అర్ధతత్పరతోటి ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవా కార్యక్రమం పూర్వం నుంచి అనూచారంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు దేవాలయ అంతర్భాగము, ద్రవ్యములను అన్నింటినీ శుద్ధి చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటిది. దీని కృతంగా స్వామివారికి జరిగేటటువంటి నిత్యకట్ల కైంకర్యాలను పూర్తి చేస్తూ ఈ తిరుమంజన సేవ అయిన తరువాత భక్తులకి అందరికీ కూడా శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించడం యథాతథంగా జరుగుతున్న విషయం. దీన్ని గమనిస్తూ దీని తర్వాత 30 నుంచి 3వ తేదీ వరకు జరిగేటటువంటి వైభవోత్సవాల్లో భక్తులందరూ పాత్రులవుతూ శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు. నమో వెంకటేశాయ.